బాలీవుడ్ లో స్టైల్ స్వాగ్ అంటే గుర్తొచ్చే పేర్లు అల్లు అర్జున్. తగ్గేదేలే అంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర రూల్స్ మార్చేసిన ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం 42 రూల్స్ పైన చర్చ తగ్గడం లేదు. ఆయన్ని కలవాలంటే నిజంగానే 42 రూల్స్ ఫాలో అవ్వాలా? లేటెస్ట్ వైరల్ వీడియోతో మరొకసారి ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయా? మరి నిజంగా బన్నీ ఇమేజ్ మారిందా లేక స్టార్డమ్ పెరిగే కొద్దీ యాటిట్యూడ్ కూడా పెరిగిందా? మొన్న ఒక పాడ్కాస్టులో బన్నీని కలవాలంటే 42 రూల్స్ ఉంటాయని కావేరి బార్వా అనే స్ట్రాటజిస్ట్ కామెంట్స్ చేయడం పెద్ద చర్చగా మారింది. ఆ తర్వాత ఆమె క్షమాపణలతో అది ముగిసిపోయిందని అనుకున్నారంతా. ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు సినిమాస్ ఈవెంట్ లో వైరల్ అయిన వీడియో మరోసారి అదే డిబేట్ ను తెరపైకి తెచ్చింది. బన్నీ వెనక్కి తిరిగి చూడగానే వెనకాల వస్తున్న వాళ్ళు ఆగిపోవడం చూసి ఇదే బన్నీ రూల్స్ లో 31వ రూల్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు బన్నీ అభిమానులు మాత్రం వేరేలా చెబుతున్నారు. పుష్ప ది రైస్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పుష్ప 2 ది రూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ రికార్డులు సృష్టించి బన్నీ క్రేజ్ ను దేశవ్యాప్తం చేసింది. అందుకే ఇప్పుడు ఆయన చుట్టూ భారీ సెక్యూరిటీ ఉండటం కామన్ అంటున్నారు. అల్లు అర్జున్ రష్మిక మందనాతో కలిసి ముంబైలో పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ కు వెళ్లినప్పుడు వారిద్దరూ కట్టుదిట్టమైన భద్రత నడుమ కూడా ఇబ్బందులు పడిన వీడియోను కొందరు పోస్టు చేశారు. సినిమా వాళ్ల మీద ఇలా జనాలు పడిపోతుంటే అల్లు అర్జున్ తనకు కాస్త దూరంగా జనాలు ఉండాలని కోరుకోవడం తప్పేముందని కొందరు వాదిస్తున్నారు. పుష్ప సిరీస్ సక్సెస్ తర్వాత బన్నీ లైనప్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన బాలీవుడ్ స్టైల్ భారీ మాస్ ఎంటర్టైనర్లకు పేరున్న దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు. #AA22 గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ అవుతోంది. ఇప్పటికీ 40% షూట్ పూర్తి చేసుకుంది. అట్లీ సినిమా తర్వాత కూడా అల్లు అర్జున్ మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో మరో పాన్ ఇండియా యాక్షన్ మూవీ కూడా లైన్ లో ఉంది. తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప 3 ది ర్యాంపేజ్ అనే ఫ్రాంచైజ్ తో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో డార్క్ యాక్షన్ మూవీ కూడా ప్లాన్ లో ఉంది. ఇలా వరుసగా భారీ దర్శకులతో సినిమాలు చేస్తూ అల్లు అర్జున్ తన మార్కెట్ ను మరింత పెంచుకుంటున్నాడు.